బ్యాట్ క్రికెట్ ఆడతావు కదా నువ్వు, మొన్న ప్రైజ్ తీసుకున్నావు కదా. నాటి ఈ కార్యక్రమ అధ్యక్షులు మిత్రుడు మండల విద్యాశాఖ అధికారి రఘురామయ్య గారికి, అలాగే మా శ్రేయోభిలాషి రాష్ట్ర దళిత సంఘ నాయకులు మార్క్ గారికి, మా బావగారు సూర్యప్రకాష్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ దివ్యాంగులందరికీ కూడా ప్రప్రదంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను గతంలో ఇక్కడే ఆర్ఐగా కూడా పనిచేశాను. అప్పటి నుంచి కూడా నాకు ఈ సంస్థతో సంబంధాలు ఉన్నాయి. మీ కార్యనిర్వాహకుడు సుబ్రహ్మణ్యం గారు స్వయంగా మా పిన్నమ్మ కుమారుడే, నా సోదరుడు. నేను గిద్దలూరు తహసీల్దార్గా ఉన్నప్పుడే అడిగి ఉన్నాడు మా సోదరుడు. అయితే అప్పుడు నాకు బాగా మంచి ఎలక్షన్ల టైము కాలభావంతో ఉన్నందువలన అప్పట్లో ఏర్పాటు చేయలేకపోయినాను. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మా మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా ఈ కార్యక్రమం ఏర్పాటులో ఈరోజు పాపం మా వాడికి అక్కడ ట్రైనింగ్ క్లాస్ ఉంది. అయినా రిలీవ్ ఎంఈఓ గారి చెప్పి పలాంట్లో వల్లికో మా అన్నయ్య గారి మనవరాలు ఫంక్షన్ ఉంది సార్ అని చెప్పి సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. అతను కూడా మధ్యాహ్నం నుంచి ఒంగోలు ట్రైనింగ్ వెళ్లాల్సి ఉంది. ఒకనొక స్థాయిలో వద్దులే అన్న అని చెప్పేసి కొద్దిగా ఒత్తిడి చేశాడు. అయినా ఒక సంకల్పం చేసిన తర్వాత దాన్ని కష్టం ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఏమన్నా కూడా ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవటం అనేది ఒక మంచి విధానంలో నా జీవితంలో నేను మొట్టమొదటి నుంచి కూడా ఒక మాట ఇచ్చినట్టు ఆ మాటకు ఆ టయానికి ఆ సిస్టమ్ అలవాటు పడినందువలన మా వాడిని పాపం విసిగిచ్చాను. నేను చాలా విసిగిచ్చాను. విసిగిచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి అందుకు మీ అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఈ సంస్థకు నా వంతు చేయూతన అందిస్తానని, ఏదైనా సరే మా సోదరుడు ఏమడిగినా కూడా దానికి మా వంతు సహకారం ఇస్తున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ కూడా మంచి మనసుతో మా మనవరాల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సుబ్రహ్మణ్యం గారికి కూడా మరోసారి ధన్యవాదాలు. మార్కు మంచి మిత్రుడు నాకు. ఇక్కడ నేను ఆర్ఐగా పనిచేస్తున్నప్పుడు కూడా ఏ రోజు అతను స్వార్థం కోసం నా దగ్గరికి రాలే. ఏదో ఒకటి తీసుకొచ్చేది, సార్ ఇది చేయాల్సిందే సార్ అంటే చేసి పంపించిన సందర్భాలే ఉన్నాయి. కానీ సాధ్యమంత వరకు ఎప్పుడు తిప్పి పంపలేదు, ఏ రోజు కూడా తిప్పి పంపలేదు. మా ప్రేమ్ కుమార్ కూడా మంచి మిత్రుడు. అతను కూడా ఇక్కడికి వచ్చినట్టు బాగుండేది. పాత్రికేయులు, నా జీవితం మొట్టమొదటిలోనే పాత్రికేయులు స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళంతా కూడా నా సోదరులే. నేను గత 20 సంవత్సరాలు జిల్లా స్టాఫర్గా కూడా ఉదయం విలేకరుగా జిల్లా విలేకరు కూడా పనిచేస్తున్నాను గతంలో. కాబట్టి ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులంతా కూడా నా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. మంచి సహకారం అందించున్నారు వాళ్ళు కూడా గతంలోనే. ఇంకా రఘురామయ్య గారు అయితే ఆయన ఎంఈఓ ఉన్నప్పుడు నేను ఆర్ఐ ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి ఎలక్షన్ డ్యూటీలు అవన్నీ కూడా చాలా చేశాము. చాలా ఆప్తుడు, చాలా మంచి వ్యక్తి, నిగర్వి, శ్రేయోభిలాషి ఇలాంటి వ్యక్తి ఈ మండలానికి ఆఫీసర్గా ఉండటం కూడా మంచి పరిణామం. పైగా స్వగ్రామం, సొంత రాజంపల్లి సొంతూరు, సొంతగా ఇక్కడే చదువుకొని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వ్యక్తి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధలు, కష్ట నష్టాలు అన్ని తెలుసు, మీ ఇబ్బందులన్నీ కూడా తెలుసు. కాబట్టి ఈ మీటువంటి అధికారుల మధ్య ఈ సంస్థను సొంత సంస్థగా నిర్వహిస్తున్న సోదరుడు సుబ్రహ్మణ్యము వీళ్ళంతా కూడా బాగా కృషి చేయబట్టి ఈరోజు సంస్థ మంచి జిల్లా స్థాయిలో మంచి గుర్తింపున్న సంస్థ ఈ సంస్థ. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ సంస్థకు ఏదైనా నా వంతు సహకారం అందించడానికి ఎప్పుడు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.